దేవుని పరిశుద్ధ నామమును బట్టి దేవుని పిల్లలైన మీ అందరికీ దేవుని దీవెనలు కలుగునుగాక, దేవుని శుభాలు మీకు మెండుగా కలుగునుగాక. మరి దినము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మంచి దైవవాక్యాన్ని మనము నేర్చుకుందాము. కీర్తనల గ్రంథము 119 37వ వచనం. కీర్తనల గ్రంథము 119 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు తిప్పివేయుము. లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే కోరికలు మీలో ఉన్నవి. వాటిని జయించి మీరు నన్ను వెంబడించాలి అని ప్రభు సత్యవాక్యం ద్వారా మనల్ని హెచ్చరించి ఉన్నాడు గనక సమయమును పోనీయక దానిని సద్వినియోగము చేసుకోండి అని కూడా ప్రభు లేఖనం సెలవిస్తుంది గనక వ్యర్థమైన వాటి కొరకు సమయం వేస్ట్ చేయటం, వ్యర్థమైన వాటిని అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడటము, మరి దేవునికి నచ్చని వాటి కొరకు మనం అడుగులు వేయటం అది దేవునికి నచ్చిన విధానం కాదు గనక వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి విసర్జించి పరిశుద్ధమైన వాటి కొరకు, ప్రభు మార్గం వరకు, ప్రభు ఇచ్చే ఈవుల కొరకు మనం పరిగెట్టడము, ప్రయత్నించటము, ప్రయాసపడడం మంచిదని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. దేవుని మార్గంలో నడుచుకుంటే మన బ్రతుకు బాగుంటుంది, మన జీవితం బాగుంటుంది, మనకు సంతోషం, సమాధానం లభిస్తుంది. కనుక దేవుని మార్గంలో కొనసాగటానికి, దేవుని వద్ద మనల్ని మనం తగ్గించుకొని ఆయన నామాన్ని అనుసరించటానికి మనం బుద్ధి నేర్చుకోవాలి. ఆ విధంగా మనం ముందుకు కొనసాగితే మన బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే 119 కీర్తనలో 33వ వచనం చూసుకుంటే, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. దేవుని కట్టడాలు అనుసరించుటకు దేవుడు మనకు నేర్పాలంటే ముందు మనం దేవునికి లోబడాలి. దేవుని వద్ద లోబడినప్పుడు దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుని వద్ద నువ్వు లోబడే విధానం నీలో లేకపోతే నువ్వేమీ నేర్చుకోలేవు. ఎందుకంటే దేవుని మర్మము సత్యమర్మము కాబట్టి మరి దేవుని గుడిలో, మరి మర్మాల బడిలో నువ్వు నేర్చుకోవాలి అంటే దేవుని దగ్గర ముందు నిన్ను నువ్వు తగ్గించుకొని లోబడాలి. అప్పుడు ఆయన కట్టడాలను నువ్వు గైకొందువు, ఆయన చిత్తం ఏంటో తెలుసుకుందువు, ఆయన ఉద్దేశములను నీవు తెలుసుకొని ఆ ప్రణాళికలో నువ్వు ముందుకు కొనసాగగలవు. కావున దేవుని పిల్లలారా, మరి దేవుని చిత్తము తెలుసుకోవాలి అంటే దేవుని కొరకు నువ్వు నిలబడాలి. ముందు ఆయన సాక్షిగా నిలబడాలి. అందుకే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలెను. నువ్వు నిలబడితే, దేవుని కొరకు నిలబడితే దేవుడు నీతో ఏం మాట్లాడాలో ఆ విషయం మాట్లాడటానికి దేవుడు నీ మీద కృప చూపనున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి చిక్కవు, దొరకవు అన్నట్టుగా నువ్వు ఉంటే, నీ సొంత ప్రణాళిక ప్రకారం నువ్వు ముందుకు కొనసాగితే మరి నీ ఇష్టాన్ని దేవుని ఇష్టంగా చేసుకోడు, కానీ దేవుని నీతిని నీ ఎడల జరిగించాలని నీతిమంతుడైన దేవుడు నిన్ను చేతులు చాచి పిలుస్తూ నిన్ను సరిచేయాలి, నీ జీవితాన్ని కట్టాలి, నీ కుటుంబాన్ని దీవించాలి, నీకేదో మంచి ఈవులను ఇవ్వాలి, దీవెనలు ఇవ్వాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఉచితంగా దేవుడు అనుగ్రహించే కృపను, ఆశీర్వాదాలను, దీవెనలను మనం పోగొట్టుకొని ఈ లోకంలో ఏదో వెతుకుతున్నాము, కానీ అవి మనకు లభించవు. అవి శాశ్వతకాలంగా మనకు ఉండేవి కావు. కానీ దేవుడు ఏది ఇచ్చినా అది మనకు పరిపూర్ణమైనది, పర్ఫెక్ట్గా ఉండేది, పరిశుద్ధమైనటువంటి ఈవులను మనకు ఉచితంగా అనుగ్రహించడానికి మన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఆశపడతా ఉన్నాడు. కనుక వ్యర్థమైన వాటిని చూడకుండా, ఒకవేళ మొబైల్ పట్టుకొని చేతిలో కూర్చుంటే ఏవేవో ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి. కాబట్టి గంటల తరబడి మరి వాటిని చూడటానికి సమయం తీసుకుంటాము, కానీ ఒక 20 నిమిషాలు, ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం వినటానికి మరి మనము
ప్రయత్నము చేయం, దేవునితో గడపడానికి ప్రయత్నం చేయం. అనవసరమైన బాతాకానీలు బజార్లలో నిలబడి ఎవరితోటో మనం గంటల తరబడి వ్యవహారాలు చేస్తూ ఉంటాం, కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టి ఒక గడియ గడపడానికి ఇష్టపడము. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, సమయమును పోనిస్తున్నారు మీరు, సమయమును పోనివ్వక దానిని మీరు సద్వినియోగం పరుచుకోండి. మీతో నేను మాట్లాడబోచున్నాను, మీరు నా సన్నిధిలో నిలవండి, నా దగ్గర నేర్చుకోండి, నా వద్ద తగ్గించుకొని నేను ఇచ్చేటటువంటి కట్టడాలను మీరు అనుసరించి నడుచుకుంటే మీరు బ్రతికెదరు. కనుక దేవుని కృప కనికరము నిన్ను నన్ను కోరుకునేది ఒకటే, మనము లోబడాలి, తండ్రి అయిన దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. దేవుడు శ్రేష్టమైనవి మనకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను సర్వజనులను దీవించి ఆశీర్వదించి ఆయన అభివృద్ధి పదంలో నడిపించి మరి ఈ గొప్ప సాక్ష్యం బట్టి దేవుడు మన ద్వారా మరలా తిరిగి మహిమ పొందడానికి కూడా ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని మేలులు చూడాలంటే దేవుని దగ్గర నిలవాలి, దేవుని వద్ద నేర్చుకోవాలంటే ఆయన కట్టడాలు అనుసరించాలి. దేవుని కొరకు నువ్వు నిలబడాలంటే ముందు దేవుని చిత్తమేంటో నువ్వు గైకొనాలి. దేవుని ఉద్దేశం ఏంటో నీకు తెలియకుండా, దేవుని చిత్తమేంటో నీకు తెలియకుండా, దేవుని కనికరం ఏంటో నీకు తెలియకుండా నువ్వు ఏదో కావాలని ఆశిస్తే నీకు ఏది ఈ లోకంలో లభించదు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి మరి ఆయన కట్టడలను ఆయన ఉద్దేశములు నెరవేర్చేవారిగా మనం ఉంటే, మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తే మన జీవితం ఫలభరితంగా ఉంటుంది, మన కుటుంబాలు కట్టబడతాయి, మన జీవితంలో మనకు ఉండబడిన ప్రతి లోటుపాట్లు తీర్చబడతాయి, నీ త్రోవలు సరాలము చేయబడతాయి. దేవుని సత్య మార్గంలో నీవు ముందుకు కొనసాగుతూ ఆనందముగా, సంతోషముగా, సమాధానం కలిగి బ్రతికెదవు. కావున ప్రియులారా, ఈ సత్యవాక్యము సెలవిచ్చిన ప్రకారముగా వ్యర్థమైన వాటిని చూసి మరి మనల్ని మనం మోసం చేసుకోవద్దు, అనవసరంగా కాలయాపన చేసి దేవుని చిత్తాన్ని కోల్పోవద్దు. కాబట్టి ప్రభుతో గడుపుదాం, ప్రభు వద్ద నేర్చుకుందాం. మరి పరిశుద్ధమైన వాటి కొరకు, మంచి ఈవుల కొరకు ప్రయాసపడదాం. సమయము పోనీయక దాన్ని వినియోగించుకుంటూ మంచి వైపు అడుగులు వేద్దాం. సత్యదేవుని నీడలో, ఆయన రెక్కల నీడలో భద్రముగా ఉందాం. దేవుడు మీకు ఇట్టి కృప అనుగ్రహించి మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాలను, మీ ప్రతి అవసరతల అక్కరతలు తీర్చి దేవుడు మీకు మేలు చేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధ ఆత్మదేవుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ దయగల నామమును బట్టి స్తుతులు, స్తోత్రములు, వందనాలు మీకే చెల్లునుగాక. ఈ వాక్యము విన్నటువంటి అయా మీ పిల్లలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ వాక్యము చేత ఆత్మీయంగా ఎదగడానికి, బలపరచబడటానికి కృప చూపండి. అయా మీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు వెలిగించండి. వారిని ఆటంకపరుస్తున్న అపవాది కుతంత్రములను, చీకటి శక్తుల, దయ్యపు శక్తుల ప్రతి విధమైన ప్రభావమును యేసు నామము ద్వారా లయపరుస్తున్నాం. విడుదల మీరే అనుగ్రహించండి. శాంతి, సమాధానము, స్వస్థత, నెమ్మదిని మీరు అనుగ్రహించండి. ఆకాశ వాక్యలు విప్పి పట్టజాలని దీవెనలు మీ పిల్లల కొరకు మీరు కుమ్మరించండి. మీరే వారి చేయి పట్టుకొని బలపరుస్తూ అయా మీ త్రోవలలో, మీ మార్గములలో నడిపించండి. వారికి అవసరమైన ప్రతి ఈవులు, దీవెనలు మీ నామములో అనుగ్రహించండి. స్వస్థత, ఆరోగ్యము, జ్ఞానము మీరు అభివృద్ధి, ఆశీర్వాదాలు దయచేయండి. వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని, సమస్తమైనటువంటి ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించి మేలు చేయమని నిజమైన దేవుడా మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.